కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని ప్రముఖ షాహీ జామియా మసీదు రంజాన్ పండుగ సందర్భంగా భక్తుల సందడితో కిటకిటలాడింది. పండుగను పురస్కరించుకుని ముస్లిం భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మసీదులో ప్రత్యేక నమాజ్ నిర్వహించారు. నమాజ్ అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సోదరభావాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా షాహీ మసీదు ట్రస్టు అధ్యక్షుడు సౌదీ రౌఫ్ మాట్లాడుతూ రంజాన్ పండుగను పురస్కరించుకుని మసీదులో అన్ని ఏర్పాట్లు సమగ్రంగా చేసినట్లు తెలిపారు. అదేవిధంగా ఆదోని నియోజకవర్గ ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదోనిలోని షాహీ జామియా మసీదు రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద మసీదు కావడం విశేషం. అద్భుత శిల్పకళా నైపుణ్యంతో నిర్మించబడిన ఈ మసీదును ప్రతిదినం వేలాది మంది భక్తులు మరియు పర్యాటకులు సందర్శిస్తుంటారని ఆయన తెలిపారు. పండుగ సందర్భంగా మసీదు పరిసరాల్లో భక్తి పారవశ్యంతో నిండిన వాతావరణం నెలకొంది. ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి సామాజిక సౌహార్దాన్ని చాటుకున్నారు. सबको अस्सलाम वालेकुम। ఈరోజు రంజాన్ పండుగ శుభాకాంక్షలు అందరికీ తెలుపుతూ యావత్ భారతదేశానికి ఈ రంజాన్ తరపున దువా చేస్తున్నాము. అందరూ క్షేమంగా ఉండి లాభంగా ఉండాలని కోరుచున్నాము. హిందూ ముస్లిమ్స్ అందరూ భయగా ఉండి అందరూ మంచిగా ఉండాలని ఆ భగవంతులో ప్రేయర్లో ప్రార్థిస్తూ మేమందరూ కలిసిమెలిసి ఉండాలని ప్రార్థిస్తున్నాము. దేవుడు అందరికీ చల్లగా చూడాలా వచ్చే సంవత్సరం వరకు అందరితో దువా చేసి సెలవు తీసుకున్నాను. అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు. 3,000 నుండి 3,500 వరకు నమాజ్ చేసింటారు. ఈరోజు చేసి అందరితో దువా చేసినాము. అందరూ క్షేమంగా ఉండాలా, యావత్ భారతదేశం క్షేమంగా ఉండాలని కోరుతూ మేము దువా చేసినాము. చాలా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈద్గా లేదు కాబట్టి ఈద్గా సమానంగా మొత్తం ఆదోని ప్రజలంతా ఎక్కువ జనాభా ఇక్కడే వస్తారు, పెద్ద మసీదుకి వస్తారు. ఈద్గా ఉన్నింటికి ఈద్గా పోతుంది. ఈద్గా లేదు కాబట్టి ఈద్గా పడిపోయింది, ఇంకా పునర్వాసం కాలేదు. అందువలన బహుశా ఇది పూర్తి అయితే అక్కడ కానీ ఈద్గా కానీ ఉంటారు, ఇక్కడ కానీ ఉంటారు. ఆదోని జనాభా చాలా ఎక్కువ ఉంది. ఈద్గా కోసం బిల్ పెట్టాము, ఇంతవరకు పని కాలేదు. బహుశా అయితే గిన బాగుంటుందని కోరుతున్నాము. మేము రంజాన్ మాసంలో నేను వచ్చి నా మసీద్ ఖాజాబీ అని సిరుగుంప రోడ్లో ఉంది. ఈ నెలంతా రంజాన్ ఇఫ్తార్ చేయించినాను. నేను మీ ఇంటికాడ బట్టలు గోధుమలు మనం చెప్పకూడదు. మన ముస్లిమ్స్ మొత్తంలో ఎట్లుంటుందంటే ఒకరు ఇచ్చింది ఒకరు చెప్పకూడదు. అందుకోసం అది చెప్పడం మంచిది కాదని నేను భావిస్తూ ఇది చెప్పదలుచుకోలేదు. వేరే విషయం అడిగితే మీరు చెప్తాను, కానీ ఈ విషయం మనం చెప్పకూడదు. ఇక్కడ రంజాన్ నెలంతా ఇక్కడ మసీద్ మెయింటెనెన్స్ చేస్తాము. సున్నము, పెయింటింగ్, గింటింగ్ మొత్తం చేస్తాము. లైటింగ్, డెకరేషన్ చేస్తాము. వచ్చిన వాళ్ళందరికీ సదుపాయము, నీళ్లు, మంచి చెడ్డ అన్ని చేస్తూ షామియానాలు కానీ ఏ ఇబ్బంది లేకుండా కానీ మేనేజ్మెంట్ ద్వారా చేస్తూ ఉంటాము. ఈ నెలంతా ఈ సేవలోనే ఎక్కువ చేస్తూనే ఉంటాము. నా పేరు సౌదీ రౌఫ్, ఈ జామియా మసీద్ ట్రస్టీ ఆదోని. మసీద్ అనేది చాలా వందల సంవత్సరాలు అద్భుత కట్టడం. రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద మసీద్. మసీద్ చరిత్ర తెలిసేలా బోర్డులు అంటే హిందీ, ఉర్దూ, తెలుగు పెట్టెల బోర్డు సంవత్సరాల్లో కనపడలేదు. దృష్టికి వచ్చిందా సార్? ఇక్కడ వస్తే ఎలాంటి చర్యలు పెట్టారు? నేను వచ్చిన రైల్వే స్టేషన్ బోర్డులు పెట్టించాను సార్. 2 బోర్డులు పెట్టించాను అక్కడ. బయట ఒకటి, లోపలి 2 బోర్డులు పెట్టించినాను ఆల్రెడీగా. మసీద్ ఆవరణలో స్టేషన్లో ఉన్నాయి. రైల్వే స్టేషన్ బయట అవుతుంది, లోపల 2 పెట్టించాను సార్ అక్కడ మసీద్. బహుశా మీరు చెప్తారు కదా, దీని మీద దృష్టి తీసుకుని దీన్ని ముందు చేసే ప్రయత్నం చేస్తాం సార్. మీ సహకారం, అందరూ సహకారం అంటే ఖచ్చితంగా చేస్తాము. ఖచ్చితంగా చేస్తాం సార్. మీరు చెప్తున్నారు కాబట్టి థ్యాంక్స్. దాని గురించి నేను ఖచ్చితంగా ఆలోచించి పెడతాను.